ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజుల విషయం కానివ్వండి, అలాగే ఎస్సీలకు, దళితులకు 25% ఉచిత విద్యను అందజేయడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇవాళ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారైన అంకిత్ గారికి దళిత సంఘాల పక్షాన ఇవాళ మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్య ఎస్సీలకు ఇవ్వాలి, అది ప్రధాన డిమాండు. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో మరి అధిక ఫీజులు తగ్గించాలా, విద్యార్థులకు మరి పాఠ్య పుస్తకాల విషయంలో ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దళితులకు ఏదైతే ఉచిత విద్యా హక్కు చట్ట ప్రకారం ఉచిత విద్యను అమలు చేయే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. మేము దీన్ని ఉద్యమాల పరంగా చాలా ప్రధానమైన డిమాండ్గా మేము తీసుకొని త్వరలో మరి ఉచిత విద్యను కానివ్వండి, అధిక ఫీజుల విషయంలో కానివ్వండి, మరి మాకు నెరవేరని పక్షంలో మేము ఉద్యమాలతో సహా మరి దాని విషయంలో ధర్నాలకు, రాస్తారోకలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం అంకిత్ గారు, కలెక్టర్ గారైన అంకిత్ గారిని కలవడం జరిగింది. ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తల్లిదండ్రులకు కుదిబండగా మారి ఫీజుల రూపంలో వారు అనేక రకాలుగా బాధపడడం జరుగుతుంది. విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రైవేటు విద్యా సంస్థలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 21A ప్రకారము భారత రాజ్యాంగంలో రాసింది. అయితే విద్య అనేది నిర్బంధంగా ఉండాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజునే చెప్పిండు. అయితే విద్యా సంస్థలు చేస్తున్న ఈ దోపిడీని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ అంకిత్ గారికి చెప్పడం జరిగింది, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఫీజుల దోపిడీ విపరీతంగా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులని రక్తాన్ని పీడించుకొని తాగుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, మనం 2009 చట్ట ప్రకారము 12CA ప్రకారము మనము నిర్బంధ విద్య ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో 25% వారికి ఏ ఫీజు లేకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో 20% ఇవ్వాలని చెప్పేసి చట్టంలో రాస్తుంది. ఈ చట్టం ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఈ చట్టం అనేది ఉందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గుండా రమేష్ అన్న ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీల మీద ఖచ్చితంగా పోరాటం చేసి ఎవరైతే దోపిడీ చేసి అన్యాయంగా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద మా పోరాటం అనేది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన్న.